అత్యాచార బాధితురాలి కేసుకు సంబంధించి మీట్లో పోలీస్ అధికారులు నవ్వినటువంటి ఘటనకు సంబంధించి ఆ యొక్క వార్త వైరల్ అయినటువంటి సందర్భం మనం పిలిపించాను. నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? దీనికి సంబంధించి ముఖ్యమంత్రి విజయ్ తీసుకున్నటువంటి నిర్ణయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఒకవైపు వీళ్ళందరినీ ఒకళ్ళొకళ్ళ లిస్టులో చేర్చండి. బాధిత కుటుంబం కన్నీరు మున్నీరవుతుంటే ఎన్ని 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 దారుణాలు సార్. కుర్చీలో ఉన్నటువంటి అధికారులు కెమెరాల ముందు నవ్వులాటకు పాల్పడ్డారు. పిలిపించాను. నవ్వుతున్నావా? బాలిక అత్యాచార కేసులో చట్టాన్ని కాపాడవలసినటువంటి పోలీసు నాయుడు గారు, మీరు చేసే తప్పు. ప్రజల మహిళల ఆత్మ గౌరవానికి రక్షణ ఉండాల్సిన ఐటించినటువంటి తీరు పిలిపించాను. నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? కఠినమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు అంతఃకరణ శుద్ధితో సాహిత్యంగా ప్రవర్తించినటువంటి ఆ ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను తక్షణమే సస్పెండ్ చేస్తూ వీళ్ళందరినీ ఒకళ్ళొకళ్ళ లిస్టులో చేర్చండి. ఘటన వివరాలు వెల్లడిస్తున్న సమయంలో వారు ఒకరిని చూసి ఒకరు నవ్వుకోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకు? ప్రజల పట్ల కనీస జవాబుదారీతనం లేని వారు అధికారుల హోదాలో కొనసాగే హక్కును కోల్పోయారని వీళ్ళందరినీ ఒకళ్ళొకళ్ళ లిస్టులో చేర్చండి. పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని కూడా ఆయన హెచ్చరించారు. అంతఃకరణ శుద్ధితో బాధితులకు న్యాయం జరగాలని పోరాడుతున్న వారికి సీఎం విజయ్ నిర్ణయం ఒక రకమైన ఊరటను ఇచ్చింది. ముగ్గురు ఐపీఎస్లని ఎటెట్ సస్పెండ్ చేయడం అంటే వీళ్ళందరినీ ఒకళ్ళొకళ్ళ లిస్టులో చేర్చండి. బట్ ఆల్ ఆఫ్ సడన్ గా ముఖ్యమంత్రి హోదాలో ఇంత స్పాట్ డిసిజన్ తీసుకోవడం మరి అంతఃకరణ శుద్ధితో బాలికను అపహరించి లైంగిక వేధింపులకు గురి చేసినటువంటి ఎన్ని దారుణాలు సార్. రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలను రేకెత్తించింది. బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకు? ఇట్లో పోలీస్ అధికారులు నవ్వినటువంటి ఘటనకు సంబంధించి ఆ యొక్క వార్త వైరల్ అయినటువంటి సందర్భం మనం పిలిపించాను. నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? దీనికి సంబంధించి ముఖ్యమంత్రి విజయ్ తీసుకున్నటువంటి నిర్ణయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఒకవైపు వీళ్ళందరినీ ఒకళ్ళొకళ్ళ లిస్టులో చేర్చండి. బాధిత కుటుంబం కన్నీరు మున్నీరవుతుంటే ఎన్ని 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 దారుణాలు సార్. కుర్చీలో ఉన్నటువంటి అధికారులు కెమెరాల ముందు నవ్వులాటకు పాల్పడ్డారు. పిలిపించాను. నవ్వుతున్నావా? బాలిక అత్యాచార కేసులో చట్టాన్ని కాపాడవలసినటువంటి పోలీసు నాయుడు గారు, మీరు చేసే తప్పు.